తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వరదలు జలవిలయం సృష్టించాయి. విజయవాడ ఇప్పటికీ వరద ముంపులోనే ఉంది. విజయవాడలో ప్రజలు రాత్రి నుంచి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేస్తున్నారు. రాత్రి సమయంలో అకస్మాత్తుగా వచ్చిన వరదతో కట్టుబట్టలతో ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. కొంతమంది డాబాలెక్కి ఇరుక్కుపోయారు. కృష్ణమ్మ ప్రళయానికి అందరూ చూస్తూ ఉండగానే ఇళ్లు నీట మునిగిపోయాయి. విజయవాడలో కృష్ణానది ముంపు ప్రాంతాల్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రామలింగేశ్వర మొత్తం కూడా పూర్తిగా ముంపుకు గురైంది. ప్రస్తుతం మనం లోపలికి వచ్చి ఇక్కడ ఎలా ముంపుకు గురైంది అనేది కూడా చూపించేందుకు పడవలో ఇది చూపిస్తా ఉన్నాం. ప్రధానంగా మొత్తం ఇల్లు మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల నీరు వరద మీద వచ్చింది. దీంతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసినప్పటికీ కూడా ప్రజలకు వరద ఇబ్బందులు మాత్రం తప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముందస్తుగా ఇటువంటి హెచ్చరికలు చేయకపోవడంపై ప్రజలు కూడా తీవ్ర ఆవేదన ఆగ్రహం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా మొత్తం కూడా ముంపుకు గురైపోవడం, కట్టుబట్టలతో పరుగులు తీయడం నేపథ్యంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడతా ఉన్న కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం దాదాపు కరెంట్ స్తంభం లోతులో ప్రస్తుతం మనం ప్రయాణం చేస్తాం. చాలామంది కూడా ఒకసారి వచ్చిన బాధతో ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది డాబాలపైకి ఎక్కి ముందుగా రక్షణ పొందారు. ఇప్పుడు వారందరినీ కూడా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేశారు. దీంతో వారందరూ సురక్షితంగా బయట తీసుకొచ్చి తీవ్రంగా కసరత్తు చేస్తారు. ఇక్కడ చూస్తున్న పెద్ద భవంతులు సైతం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. పడవల్లోనే వీరందరినీ తీసుకువస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ రేపు కూడా ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. అయితే నిన్నట బుడమేరు ఏదైతే అనూహ్యంగా పొంగి ప్రవేశిస్తుందో అక్కడ కూడా ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం గాను లేకపోతే హెచ్చరికలు చేయలేదని కూడా అక్కడ ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. అదేవిధంగా రామకృష్ణానికి సంబంధించి గతంలో రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేయకముందు 8-9 లక్షలు వచ్చినప్పుడు కూడా చాలామంది ముంపు ప్రాంతానికి గురయ్యారు. కానీ రిటర్నింగ్ వాల్ తర్వాత పూర్తిగా రక్షణ ఏర్పడిందని కూడా అందరూ భావిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు అనూహ్యంగా మొత్తం వరద నీరు ముంచెత్తడం, ప్రజలు దాదాపు వేలాది మంది ప్రజలు నిరాశ్రయ్యారు. కట్టుబట్టలతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం చూస్తూ ఉన్నాము. మొత్తం రేకులతో డాబాలతో మొత్తం మునిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు మొత్తం బిల్డింగ్లు కూడా మొత్తం పై వరకు పూర్తిగా మునిగిపోగా డాబాల పైన తాము బయటకు వచ్చేందుకు సహాయం కోరుతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్తున్నాను. అయితే ఈ ప్రాంతంలో పూర్తిగా కరెంటు నిలిపివేయటం, మరోవైపు ఈ ఇబ్బందికి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ పర్యటించి ప్రధానంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో కొన్ని ముంచెత్తలు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నించడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ ఇవాళ రేపు కూడా ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఇట్లా ముంపును గురయ్యారో వెంటనే సహాయక చర్యలు చేపట్టే విధంగా సమాచారాన్ని ఇచ్చారని కోరుతూ ఉన్నారు. రేపు సాయంత్రం వరకు ఈ వరద ఉధృతి ఈ ప్రాంతంలో ఉంటుంది. ఎల్లుండి నుంచి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు పూర్తిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ప్రకటనలు కూడా జారీ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబి రామజ్యోతి, విజయవాడ రామలింగేశ్వర ప్రాంతం నుంచి.